అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీతో ఈ వ్యక్తి కొత్తగా ప్రయాణించబోతున్నాడు నాయన. అతని తోడు నీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. బిడ్డ, నీతో ఈ వ్యక్తి ప్రయాణిస్తున్నాడని నేను ఎందుకు చెప్పాను అంటే, బిడ్డ, నీ జీవితంలో చాలామంది వ్యక్తులు నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లో కానీ, బస్సులో కానీ, లేకపోతే ఇతర వాహనాలలో కానీ ఎవరైనా కానీ నీతో ప్రయాణం చేసినప్పుడు వారి యొక్క స్థానం అనేది రాగానే దిగి వెళ్ళిపోతారు బిడ్డ. లేదంటే వారికంటే ముందు నీ స్థానం రాగానే నువ్వు అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతావు నాయన. అదేవిధంగా నీ జీవితంలో నీతో పాటు ప్రయాణించేవారు కొంతమంది ఉంటారు. అది భార్య అయినా, లేదంటే భర్త అయినా, లేకపోతే కన్న బిడ్డలైనా, లేకపోతే తల్లిదండ్రులైనా, ఇలా ఎవరైనా కానీ నీతోటి ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే అనే నిజం నువ్వు గ్రహించాలి బిడ్డ. ఎందుకంటే బిడ్డ, ఎవరితో కూడా ఎక్కువగా స్నేహితులు లేదంటే బిడ్డలైనా సరే, నీ కన్న బిడ్డలైనా సరే, నేను ఎంత ప్రాణం పెట్టి పెంచుకుంటున్నానని అంత విధి ఉండకూడదు నాయన. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నీకే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరినైనా ప్రేమించాలి, కానీ ప్రేమ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి బిడ్డ. అదేవిధంగా స్నేహం విషయంలో అయినా కానీ ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకే ఉండాలి నాయన. అదేవిధంగా వ్యాపారాల విషయంలో అయినా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి బిడ్డ. ఉద్యోగాలలో అయినా కానీ, ఇలా ఏ బంధంలో అయినా కానీ వారు నీ తోటి ప్రయాణికులు అన్న విషయం గుర్తించుకో బిడ్డ. నీకు మరొక రకంగా చెప్పాలి అంటే బిడ్డ, నువ్వు నీటిలో పడవ మీద ప్రయాణం చేస్తావు. ఆ పడవ నీటి సహాయంతో ఈ ఒడ్డు నుండి నువ్వు కోరుకున్న మరో ఒడ్డుకి తీసుకువెళుతుంది. అలా ఆ పడవ ఆ నీటిని ఒక మిత్రుడిగా భావించి తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉంటుంది నాయన. ఎంత మిత్రుడు అయినా కానీ ఆ పడవలో నుంచి, ఆ రంధ్రాలలో నుంచి నీరు అనేది కనుక పడవ లోపలికి ప్రవేశించింది అంటే కొంచెం కొంచెంగా ప్రవేశిస్తూ ఆ పడవని సహితం ఆ నీటిలో కలిపి వేసుకుంటుంది బిడ్డ. ఇది ఎలా వాస్తవమో అదేవిధంగా నీ యొక్క ప్రయాణికుల విషయంలో కూడా అదే వాస్తవం నాయన. నీ యొక్క ప్రయాణికుల విషయంలో, స్నేహం విషయంలో చాలా చాలా అపోహపడుతున్నావు. నీ యొక్క స్నేహితుడు ప్రతీదీ నీతో చెబుతున్నాడు అని నువ్వు కూడా ప్రతీదీ చెబుతున్నావు. కానీ నీకు కనపడని మరొక వ్యక్తి దాగి ఉన్నాడని గుర్తించుకో. ఎందుకంటే ఆ పడవను సహితం ఆ నీరు ఎలా తనలో కలుపుకుంటుందో అదేవిధంగా చిన్న చిన్నగా నీ యొక్క లోపాలను కనుక్కుంటూ ఆ లోపాల నుంచి నిన్ను ఎలా అయినా కానీ తన వైపుకు పూర్తిగా లొంగ తీసుకోవాలనే చూస్తూ ఉంటాడు బిడ్డ. కనుకనే నాయనా, ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఏ బంధమైనా కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండడం నేర్చుకున్నావు అంటే కనుక నీ యొక్క స్థానం లేదంటే నీ యొక్క గమ్యం వచ్చినప్పుడు అక్కడ నువ్వు దిగిపోయినా నీకు ఎటువంటి బాధ, నొప్పి, మనశ్శాంతి లేకపోవడం అనేది నీకు జరగదు. అదేవిధంగా వారి యొక్క స్థానం వచ్చినప్పుడు వారు కూడా అంతే విధిగా దిగిపోతారు నాయన.
అలా కాకుండా ఎవరికైనా కానీ ఎక్కువగా నమ్మకం అనేది ఇచ్చావు అంటే నిన్నే వారు ముంచేస్తారు అనే విషయాన్ని నువ్వు గుర్తెరగాలి నాయనా. ఇది నీకు భవిష్యత్తులో నేను ఎందుకు ఇలా చెప్పాను అని నీకు తప్పకుండా అర్థమవుతుంది. అది ఏ బంధమైనా సరే ఎవరితో ఎంతవరకు అంతవరకు మాత్రమే అని గుర్తించుకో బిడ్డ. నీ యొక్క ప్రయాణం అనేది అప్పుడే సవ్యంగా సజావుగా సాగుతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నువ్వు చేరాలి అనుకున్న గమ్యస్థానానికి ఆనందంగా ప్రశాంతంగా చేరుకుంటావు నాయనా. అలా కాకుండా మధ్యలో వీరి యొక్క నీ రంధ్రాల నుంచి కనుక వారిని నెమ్మదిగా లోపలికి ప్రవేశింపచేశావు అంటే కనుక అంటే నీ లోపాలను వాళ్ళకి తెలిపి నీ జీవితంలోకి వారిని ఆహ్వానించావు అంటే కనుక తప్పకుండా వారు నిన్ను ఎక్కడైనా కానీ ముంచుతారని గుర్తుపెట్టుకోవాలి నాయనా. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ముందు ముందు నీకే అర్థమవుతుంది. నా మాటలను పెడచెవిన పెట్టవద్దు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అర్థం కాకపోయినా కానీ ఈ సందేశం బాబా ఎందుకు పంపించారో భవిష్యత్తులో అర్థమవుతుంది. కనుకనే ముందుగానే హెచ్చరించారు బాబా. ఎందుకు చెప్పారా అని మనం ముందుగానే మేలుకొని ఎవరినీ కూడా ఎక్కువగా నమ్మకుండా మన పని ఏమిటో సవ్యంగా చేసుకుంటూ మన యొక్క పనుల మీదనే దృష్టి పెట్టుకుంటూ ఎవరిని ఎక్కువగా మన జీవితంలోకి రానివ్వకుండా ఉంటేనే మన ప్రయాణం అనేది ఆనందంగా ఉంటుంది అని ఈ సందేశం ద్వారా మనం తెలుసుకున్నాం. బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.